ఆయనకు ఒక హెలికాప్టర్ కొనేసి ఇచ్చారట. మరి ఆ బిల్లు ఎవరి దగ్గర ఉన్నాయో చూడాలి. ప్రభుత్వం కొనేసి ఇచ్చిందా, చంద్రబాబు నాయుడు గారు కొనేసి ఇచ్చారా, లేకపోతే 21కి 21 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కానీ గిఫ్ట్ ఇచ్చారా? ఇలాంటి మాటలు మాట్లాడితేనే కదా ఆయన అప్పుడు చెప్పు తీసింది. ఎందుకు అనవసరమైన అంశాలన్నీ కూడాని? వచ్చి 14 నెలలు అయింది. తప్పులు చేస్తే విమర్శించండి. జగన్మోహన్ రెడ్డి గారు కారులో ప్రయాణించారండి ఆయన సీఎంగా ఉన్నప్పుడు. ఈయన కూడా డిప్యూటీ సీఎం కదా. సరే అప్పుడైతే 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు కాబట్టి ఎవరికి ఏం వల్ల తెలియదేమో. ఇక్కడ ఉన్నవాడు ఒకడే కదా, అందుకని ఆయనకి ఇస్తున్నారేమో, తిరుగుతున్నారేమో. మన హయాంలో ఏం జరిగింది అన్నది మర్చిపోతే ఎలా? ఇది నెటిజన్లు మాట్లాడుతున్నది, మేమంటున్నది కాదు. సరే పిఠాపురాన్ని ఏం చేసావు, పిఠాపురంలో ఏం చూసావు అంటున్నారు. నగరంలో ఏం చేసావు రోజమ్మా, ఎందుకు ఓడిపోయావమ్మా అని వాళ్ళు అంటున్నారు. మరి నగర పరిస్థితి ఏంటి? పిఠాపురం అన్నప్పుడు మన నగర కూడా మాట్లాడుకోవాలి కదా. మనం